పర్సనల్ లైఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా? ఇద్దరు క్యారెక్టర్స్ లో ఎవరి క్యారెక్టర్ 100% నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇది నాకు కనెక్ట్ అయిందమ్మా. చాలా మంది కనెక్ట్ అయింటుంది. ఈ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ కనెక్షన్ వస్తుంది సినిమాలో. కానీ అంటే 100% 100కు 100 కాదు, కానీ మెజారిటీ ఒక నలుగురిలో ఒకళ్ళకి అవుతుంది, నలుగురు చెప్తారు ఆ క్యారెక్టర్స్ ఈ కనెక్షన్ ఇవన్నీ. ఇట్ ఈస్ అ హ్యాపెనింగ్ థింగ్. రెండోది ఐ వాంట్ టు టెల్ అండ్ దట్ వాట్ యూ సెడ్, ఒక క్యారెక్టర్ బట్టి ఇప్పుడు కనెక్ట్ అవుతారని. ఆ సినిమాకి ఈ సినిమాకి మళ్ళీ చెప్తున్నట్టు ఇది ఫ్యామిలీ ఫిలిం. యానిమల్ అనే సినిమా హీరో క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళింది. పీపుల్ గాట్ కనెక్టెడ్, యూత్ గాట్ కనెక్టెడ్. అందరూ 650 కోట్లు చేసింది కదా ఎవరు చూసినా కూడా. సో దెర్ ఇస్ నో ఫిలిం దట్ హీరోని పట్టుకుని వెళితే ఇవన్నీ కాదండి, ఆ క్యారెక్టర్ పట్టుకుని వెళ్ళింది సినిమా. హీ రాక్ ద క్యారెక్టర్ అండ్ యూత్ విల్ కనెక్ట్ టు హిమ్. ద ఫ్యాన్ మెయిల్ విచ్ విల్ గో టు హిమ్. నేను మీకు అర్థమవుతుంది చెప్పేది, రేపు మధ్యాహ్నం కల్లా మీకు అర్థమైపోతుంది. కిరణ్ గారు సార్ నరేష్ ఇక్కడ సార్ చెప్ప నిన్న ఈవెంట్లో మీరు ఒక మాట అన్నారు, నాతో చేయించరాని పనులన్నీ చేయించారన్నారు. ఏంటి సార్ అది? మన కిరణ్ గారు. నేను అనలేదు సార్ అన్నారు. అది ఓకే, యుక్తి గారు ఏం చేయించారు సార్? అదే రేపు పొద్దునే కదా రిలీజ్ సినిమా. ఇప్పుడు సెన్సార్ అయినంతే కదా సినిమా, మీరు చూస్తారు. ఇప్పుడు అంత క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీకి అంత జనానికి మిగిలించండి. ఒకటేంటంటే ప్రతి వాడు కూడా బయటకి ఏజ్ ఇస్ నెంబర్ అన్నా లోపల యూతే. బయటకు చెప్పుకోలేడు, కొంతమంది చెప్పుకుంటారు. ఈ క్యారెక్టర్ అటువంటిది. యుక్తి గారు అంటే కిరణ్ గారు, యుక్తి గారు హియర్. యుక్తి గారు, మీరు ప్రీవియస్గా మార్కో అని ఒక ఫిలిం చేశారు. అది ఒకసారి ఇండియన్ సినిమా అంతా ఒక స్పెల్ బౌండ్ అయింది అనమాట ఆ సినిమాతో. అండ్ అది అయిన తర్వాత నాకు తెలిసి ఈ ఫిలింతోనే వస్తున్నారు. ఆఫ్టర్ 10 months అవుతుంది రిలీజ్ అయ్యి. సో ఆ వైబ్ నుంచి బయటకు రాలేదు. అండ్ ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ లెజెండరీ యాక్టర్స్ ఎలా అనిపించింది? వాట్ వుడ్ యూ సే అబౌట్ casting and K-Ramp? I mean, I've said this before, but my experience for this movie